మా ఆయన ఈవినింగ్ ఉన్నాడంటే కంపల్సరీ 3:30కే కాఫీ అడిగే టైప్ అనమాట. లేదులే టీ పెడతా అంటే, టీ కొంచెం హెల్త్కి మంచిదే అని నాకు అనిపిస్తుందండి. అందుకు టీ పెడతా అంటే, లేదు నీకు టీ పెట్టడం రాదంటారండి. చూడండి ఎంత మాట అంటారో. నేను అంతగా రోజు టీ చేసుకొని తాగుతా కదా, ఆయనకేమో నా టీ నచ్చదు. అందుకే ఎప్పుడు కాఫీనే తాగుతారు నేను చేసిస్తే. నేను ఎక్కువ ఏమంటారంటే, ప్రయోగాలు చేయలేనులే, నా మీద ప్రయోగాలు చేయొద్దు, నువ్వు టీ పెట్టొద్దు అంటారు. ఇంకా మా పిల్లలేమో మేము మార్కెట్ పోతామేమోనని మమ్మల్ని చూపెట్టుకొని ఉన్నారు. ఇంకా అనేసి వాళ్ళకి మస్కా కొట్టేసి హాసిని దగ్గర వదిలేసి కిందికి వచ్చేసి వెళ్ళిపోయామండి. వెళ్తే పనసకాయలలో ఉండే విత్తనాలు కూడా అమ్ముతున్నారండి. ఏంటో మరి మా ఆయనతో ఈరోజు బాగా బ్యాగులు మోయిస్తున్నాడు. అంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఆకుకూరలు, పాలకూర అన్నీ. ఇవి లిచ్చీ ఫ్రూట్ అంట, కిలో 150 రూపీస్ అంటే. ఎప్పుడు తినలేదండి మేము, చూద్దాము ఎలా ఉంటాయని. అక్కడ ఒకటి తినిపిస్తే మా ఆయనకి బాగా స్వీట్గా ఉన్నాయి, తీసుకొచ్చినామండి. ఒక ½ కిలో ఎలా ఉంటాయి చూద్దామని. ఆకుకూరలు అన్ని 10 రూపీస్కే దొరికాయి ఈరోజు మాత్రం. పోయిన వారం ఏం లేవు, 2 వీక్స్ బ్యాక్. ఈ వారం మాత్రం అన్నీ చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇంకా అన్నీ సర్దుకొని కింద ఆడుకోనికి వచ్చాం.